హలో హాయ్ ఎవ్రీబడి, నా పేరు వచ్చేసి మారాని. వెల్నెస్ కోచ్ వర్క్ చేస్తున్నాను. హెర్బల్ లైఫ్లో ఇండిపెండెంట్ అసోసియేట్గా ఉన్నాను. చాలామందికి హెర్బల్ లైఫ్ అంటే వెయిట్ లాస్ అని తెలుసు. అసలు వెయిట్ లాస్ అయ్యాక మళ్ళీ పెరుగుతాము, అసలు ఎన్ని నెలల్లో వాడాలి, అసలు ఎన్ని నెలల్లో ఎన్ని కేజెస్ తగ్గుతాము అన్న డౌట్స్ చాలామందికి ఉన్నాయి. అయితే ఈరోజు మన దగ్గరకు వచ్చి మంచిగా వెయిట్ లాస్ రిజల్ట్స్ తీసుకున్న సునీత గారి గురించి ఈరోజు మీ ముందుకి సునీత గారి వచ్చి డైరెక్ట్గా మీకు అన్ని డౌట్స్ క్లారిఫై చేస్తారు. ఈరోజు వచ్చేసి మనం సునీత గారితో మాట్లాడదాం, ఓకేనా? హాయ్ సునీత గారు. హాయ్ అండి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? బిచ్చుకుంద నుండి. ఓకే, ఎన్ని మంత్స్ అవుతుంది హెర్బల్ లైఫ్ స్టార్ట్ చేసి? నేను వచ్చేసి 1 year అవుతుంది. 1 year కంప్లీట్ అయింది. నేను 6 monthsలో 22 kgs వెయిట్ లాస్ అయ్యాను. హెల్దీగా వెయిట్ లాస్ అయ్యాను. ఫస్ట్ నేను యూట్యూబ్లో చూశాను, ఎవరెవరో చెప్పిన దానికి ఎక్సర్సైజ్ చేయడము, జీలకర్ర, నీళ్ళు, వాము అలాంటివన్నీ ట్రై చేశాను. ఎంత ట్రై చేసినా నేను 100 grams కూడా తగ్గలేదు. కానీ హెర్బల్ లైఫ్కి వచ్చిన తర్వాత ఇక్కడ కమ్యూనిటీ పరిచయం అయిన తర్వాత ఇక్కడ డైట్ ఏంది, అసలు ఈ కమ్యూనిటీ ఏంది, ఫుడ్ ఏంది, వాటర్ ఏంది, అసలు వాటర్ తాగేదని కాదు, ఎక్కువగా టీ కాఫీలు తాగేదాన్ని. నేను అనుకునే ఏంది అంటే, ఎక్కువ టీ కాఫీలు మీద ఉంటే మనం ఫుడ్ అయితే తినట్లేదు కదా, ఈజీగా మనం తినకపోతే వెయిట్ పెరగము అట్లా అనుకునేదాన్ని. అది అంత అపోహ అని ఈ కమ్యూనిటీకి వచ్చిన తర్వాత అర్థమైంది. ఆ తర్వాత ఇక్కడ మంచి గైడెన్స్ ద్వారా నేను ఈజీగా నా కోచ్ ఉమారాణి గారు, తన గైడెన్స్ చాలా బాగుంటుంది. తన వల్ల నేను ఈజీగా 6 monthsలో ఎనర్జీగా ఎలాంటి హెల్త్ ప్రాబ్లం లేకుండా 22 kgs వెయిట్ లాస్ అయినా. తర్వాత నేను వెయిట్ ఏం పెరగలేదు. ఏదైనా పండగ సందర్భం అలా వచ్చిందంటే 1 kg మాత్రమే పెరుగుతాను, మళ్ళీ తగ్గిపోతాను. ఇప్పుడైతే హెల్తీగానే ఉన్నా, నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. నేను వెయిట్ లాస్ కోసమే వచ్చిన. నాకు మైగ్రేన్ హెడేక్ ఉండే హెవీగా, వీక్లీ 2-3 times వస్తుండే. ఇప్పుడైతే నా నార్మల్ అయింది. ఎప్పుడన్నా అట్లా వస్తుంది కానీ మరీ అంత ఏం లేదు. ఇంత ముందులాగా చాలా హెల్తీగా ఉన్నా నేను. అంటే మీకు ఇప్పుడు అందరూ అడుగుతూ ఉంటారు కదా, బరువు తగ్గాక మళ్ళీ పెరుగుతామా అని. మీకు ఆ డౌట్ రాలేదా? డౌట్ వచ్చింది, చాలాసార్లు నేను ట్రై చేశాను కూడా. ఈ ప్రొడక్ట్ అనేది ఆపేసి చూశాను నేను, 1 month 2 month అట్లా ఆపేసి కూడా చూశాను. 6 months వాడిన తర్వాత కూడా నేను స్టాప్ చేశాను. చేసిన తర్వాత పెరుగుతానా ఏమో అని డైట్ అయితే అదే కంప్లీట్ చేసుకున్నాను. ఎందుకంటే నేను వెయిట్ తగ్గడం కోసం ఎంతో ట్రై చేసిన. ఇప్పుడు తగ్గిన వెయిట్ని మెయింటెనెన్స్ చేసుకోవాలి కాబట్టి అదే మెయింటెనెన్స్ చేసుకుంటూ ఆ వెయిట్ అయితే పెరగలేదు. బై మిస్టేక్ ఏదన్నా అలా ఉంటే 1 week అలా డైట్ మానేస్తే మాత్రం ఒక 1 kg మాత్రం పెరుగుతాను, మళ్ళీ తగ్గుతాను. ఓకే, ఇప్పుడు హెర్బల్ లైఫ్ ఆడేటప్పుడు మీకు ఏమైనా ఇబ్బంది అనిపించిందా? అంటే డైట్ చేయాలి, అసలు చాలామంది అంటూ ఉంటారు ఫుడ్ తినకుండా డైట్ చేయాలి, స్ట్రిక్ట్గా డైట్ చేస్తేనే మనం బరువు తగ్గుతాము హెర్బల్ లైఫ్ యూజ్ చేసేవాళ్ళు అని చాలామందికి డౌట్ ఉంటుంది. మీరు స్ట్రిక్ట్గా డైట్ చేశారా, నార్మల్గా అన్నీ తింటూనే బరువు తగ్గారా? అన్నీ తింటున్నాయి. అసలు డైట్ అంటే ఏం లేదండి. మనం నార్మల్గా 3 పూటలు తింటామంటాం, అన్నం తింటూ ఉంటాం. కాకపోతే దానికన్నా ఇదే బెస్ట్ ఉంది. అది ఏ టైం తింటామో కూడా తెలియదు. మనం నచ్చినప్పుడు తినేస్తాము. లేట్ నైట్ తింటాము, మధ్యాహ్నం కూడా ఏదో టైం సరిపోతుంది, పొద్దున కూడా పని ఎంత అయిన తర్వాత 12 గంటలకు అట్లా తింటాం అనుకుంటాం. కానీ అది 2 పూటలు తింటాం, ఆ వెయిట్ పెరుగుతాం. కానీ ఇందులో ఏంటంటే టైం టు టైం బ్రేక్ఫాస్ట్ మనకు షేకే ఉంటుంది, మళ్ళీ స్నాక్స్ ఉంటుంది, వాటర్ ఉంటుంది. అసలు నేను వాటర్ తాగేదాన్నే కాదు, ఒక గ్లాస్ తాగితే నా డే అయిపోతుండే, అలా ఉంటుండే. అలాంటిది ఇప్పుడు నేను వాటర్ కరెక్ట్గా తీసుకుంటున్నా, ఫుడ్ టైం టు టైం తీసుకుంటున్నా, మధ్యలో స్నాక్స్ యాడ్ చేసుకుంటున్నా, ఫైబర్ ఏంది, ప్రోటీన్ ఏంది, అసలు ఇవన్నీ నాకు ఏం కూడా తెలిసేది కాదు. ఇవన్నీ తీసుకుంటూ ఇప్పుడు హ్యాపీగా ఉన్నా. అసలు తినడం అంటే మనకు పొట్ట అసలు ఖాళీగానే ఉంది. మనకి ఎంత టైం గ్యాప్ ఉండాలని దానికి కొంచెం లిమిట్ తీసుకుంటే సరిపోతుంది. ఇంకా అంతకుమించి డైట్ చేయాల్సిన అవసరం లేదు. మరీ ఉపవాసం అని అంటారు కానీ ఉపవాసం ఏం ఉండదు, ఈజీగా తగ్గొచ్చు. ఓకే, ఇప్పుడు మీరు వచ్చి 1 year అవుతుంది కదా, 1 year అయ్యారు, మళ్ళీ ఏమైనా బరువు పెరిగారా? తగ్గిన 24 kg తగ్గారన్నారు కదా, తగ్గిన బరువు మళ్ళీ ఏమైనా పెరిగారా? ఎన్ని కేజీస్ పెరిగారు ఈ 1 yearలో? 1 yearలో 1 or 2 kgs పెరిగాను, మళ్ళీ తగ్గాను. ఓకే, సూపర్. అయితే ఇప్పుడు హెర్బల్ లైఫ్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి మీరేం చెప్తారు? హెర్బల్ లైఫ్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి ఇది మంచి న్యూట్రిషన్, బెస్ట్ న్యూట్రిషన్. ఎవరైనా స్టార్ట్ చేయొచ్చు. వాళ్ళకి పడుతుంది, వీళ్ళకి పడదు అన్నది ఏమి ఉండదు. మనకు ఫుడ్ ఎలాగో తీసుకోవాలనుకుంటాం కదా, దానికి బదులే ఇది ఫుడ్ రీప్లేస్మెంట్ అంతే, ఇంకేం ఉండదు. మంచి పోషకాలు అనేది మన బాడీకి సరిపడా అందుతాయి. దీంట్లో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ అలాంటిది ఏమి ఉండదు. దానికి మనం ఫుడ్ తినకపోయినా దీని మీదనే ఉన్నా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు, హ్యాపీగా తీసుకోవచ్చు. సూపర్ అమేజింగ్గా చెప్పారు కదా సునీత గారు. ఎలా రిజల్ట్స్ తీసుకున్నారు, ఎలా పెరగలేదు, ఎలా ఓవర్కమ్ చేసుకున్నారు, అన్ని రిజల్ట్స్ చెప్పారు. మీకున్న డౌట్స్ అన్ని ఈ వీడియోలో క్లారిఫై అయ్యే ఉంటాయి. మీకు కూడా హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి, మీరు కూడా ఇంట్లో ఉండి ఆరోగ్యంగా బరువు తగ్గాలి అనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్.